అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీనారాయణ. మీరు చూస్తున్నది మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నేను చేయడానికి గల కారణం, ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ యువత ఎక్కువగా డైరీ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. నాకు తెలిసి చాలామంది ఉద్యోగాలు చేస్తూ, సాఫ్ట్వేర్ ఇలాంటి ఉద్యోగాలు చేస్తూ కూడా డైరీ ఫార్మ్స్ పెట్టి డైరీ ఫార్మ్స్ రన్ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ముఖ్యంగా ఇలా డైరీ ఫార్మ్స్ పెట్టి డైరీ ఫార్మ్స్లో నష్టపోయి తీసేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అందరి కోసం ఈ వీడియో. అలాగే డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసేటప్పుడు గేదెల డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలా, లేకుంటే ఆవుల డైరీ ఫార్మ్ స్టార్ట్ చేయాలా అనే దానికి సంబంధించి కూడా చాలామందికి, కొత్తగా ఎవరైతే యువత ఈ డైరీ రంగంలోకి వస్తూ ఉన్నారో చాలా సందేహాలు మీకున్నాయని నాకైతే తెలుసు. ఈ సందేహాలు మనం ఈ వీడియోలో క్లారిఫై చేసే విధంగా మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఆవుల డైరీ ఫామ్ తీసుకున్నా, లేకుంటే గేదెల డైరీ ఫామ్ తీసుకున్నా, బై ది ఎండ్ ఆఫ్ ది డే ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసాం, మనకి రిటర్న్స్ ఎంత వచ్చినాయి, రిటర్న్స్ వచ్చినటువంటి వాటిల్లో మనకి ఖర్చులు ఎంత పోయినాయి, అలాగే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది. ఇవి చాలా ఇంపార్టెంట్. అయితే వీటిల్లో డైరీ ఫామ్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు, ముఖ్యంగా గేదెల డైరీ ఫామ్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు తమ యొక్క డైరీ ఫామ్లో ఉత్పత్తి అయ్యేటువంటి పాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఈ డైరీ రంగంలో ప్రధానంగా మిల్చింగ్ మిషన్స్, మిల్చింగ్ సెంటర్స్ ఉంటాయి. అంటే ఈ పాల సేకరణ కేంద్రాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు, ముఖ్యంగా విజయ డైరీ అని, అలాగే హెరిటేజ్ డైరీ అని, సంగం డైరీ అని, ఇలాగా కొన్ని డైరీ ఫార్మ్స్ పెద్దవి ఉన్నాయి. అలాగే చాలా ఇతర ప్రైవేట్ రంగంలో రన్ చేస్తున్నటువంటి పాల సేకరణ కేంద్రాలు చాలానే ఉన్నాయి. అయితే డైరీ ఫామ్ స్టార్ట్ చేసి, ముఖ్యంగా గేదెల డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ఈ విధంగా పాలన సేకరణ కేంద్రాలకి పంపిస్తే 1 లీటర్ పాలకి ఎంత వస్తుంది అనేటువంటిది ఈ వీడియోలో నేను దానికి సంబంధించిన, ముఖ్యంగా సంగం డైరీ నుంచి వచ్చినటువంటి బిల్లు ఏదైతే ఉందో ఆ బిల్లు రేటు శాతం ప్రకారం మనం చూస్తే ఎంతవరకు మనకి అమౌంట్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది చూద్దాం. ముఖ్యంగా గేదెల పాల విషయానికి వస్తే ఈ పాల సేకరణ కేంద్రాల్లో ముఖ్యంగా వాళ్ళు తీసుకునేటువంటిది శాతం, ఫ్యాట్. ఈ ఫ్యాట్ ప్రకారమే మనకి అమౌంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర అయితే ముఖ్యంగా నేను ఉన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా, కావలి మండలం. ఇక్కడ మాకు సంగం డైరీ వాళ్ళు ఇస్తుంది ప్రస్తుతం 10% ఫ్యాట్ వస్తే, అంటే 1 లీటర్ పాలు మనం తీసుకుంటే ఆ లీటర్ పాలకి 10% ఫ్యాట్ కనుక వస్తే 78 రూపాయలు అయితే ఇస్తున్నారు. అయితే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అండ్ కొత్తగా డైరీ రంగంలోకి వచ్చి ఎవరైతే డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో మీకు సందేహాలు ఉండొచ్చు. మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే ఏ గేదెలు పెడితే వాటికి ఎంత ఫ్యాట్ వస్తుంది అనేటువంటిది, దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మన మనపల్లె ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ముఖ్యంగా ఎవరైనా సరే ఈ డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా హర్యానా నుండి గేదెలు తీసుకొస్తూ ఉన్నారు, ముర్రా జాతి గేదెలు. ఈ ముర్రా జాతి గేదెలు మీరు తీసుకొస్తే మీకు 6 లేదంటే 6.5, 6.7, 6.8, 7 లోపే ఫ్యాట్ వస్తుందండి. కాబట్టి ఈ 7 లోపు ఫ్యాట్ వస్తే, 6 వస్తే ఎంత అమౌంట్ పడుతుంది, 6 నుంచి 7 వరకు లేకుంటే 8 వరకు మనం క్యాలిక్యులేట్ చేద్దాం. అది వీడియోలోనే నేను ముందు అంతా కూడా మీకు బిల్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇక్కడ నా సలహా ఏంటంటే, మీరు గేదెల డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నట్లయితే
తప్పనిసరిగా ఆ పాలని ఈ పాల సేకరణ కేంద్రాలకి ఇవ్వాలనేటువంటి ఆలోచన తీసేయండి. మీరు ఎక్కడైతే డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారో ఆ సరౌండింగ్స్లో ఎవరైతే ప్రజలు నివసిస్తున్నారో వారికి డైరెక్ట్గా సేల్ చేసే విధంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మీరు ఈ విధంగా పాల సేకరణ కేంద్రాలకు ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 6 ఫ్యాట్ వచ్చిందండి, 6 ఫ్యాట్ వచ్చింది. సో 6 ఫ్యాట్ వస్తే మీకు వచ్చేది 48 రూపాయలు, 48 రూపాయలు లోపే వస్తుంది. అది ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి నేను చెప్తాను. అదే 6 ఫ్యాట్ ఉన్నటువంటి పాలని 1 లీటర్ మీరు ఒక హోమ్కి కనుక సేల్ చేసినట్లయితే, హోమ్లో కనుక సేల్ చేసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ల ప్రకారం మనం చూస్తే 70 రూపాయల పైన ఉంది. దాదాపుగా 80 రూపాయలు అయితే ప్రస్తుతం కాస్ట్ ఉంది. 80 రూపాయలు అయినా మీరు అమ్మొచ్చు, మీరు క్వాలిటీగా ఇస్తే, అంటే వితౌట్ వాటర్ ఇవేవి కూడా మిక్స్ చేయకుండా కల్తీ చేయకుండా ఇస్తే 80 రూపాయలైనా సరే మీరు అమ్మితే, మిమ్మల్ని నమ్మితే వాళ్ళు ఖచ్చితంగా పాలు కొంటారు. ప్రతి ఒక్కరు కూడా మనం ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఆవు పాల కంటే కూడా తాగేదానికి గేదె పాలే ప్రిఫర్ చేస్తున్నారు, గేదె పాలనే ఎక్కువగా తాగుతూ ఉన్నారు. కాబట్టి ఈ హోమ్స్కి డెలివరీ చేయడానికి మీరు ఒక సేల్ పాయింట్ కానీ పర్టికులర్గా పాయింట్ సెటప్ చేసుకొని కానీ, లేకుంటే మీకు చేయగలిగి హోమ్ డెలివరీ చేయగలిగి ఉంటే కనుక చాలా చాలా యూజ్ అవుతుంది. చాలా బాగా మీరు ప్రాఫిట్స్ కూడా ఎర్న్ చేయొచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అదే 6 ఫ్యాట్ ఉన్నటువంటి 1 లీటర్ పాలు పాల సేకరణ కేంద్రానికి పోస్తే 45-48 రూపాయలు వస్తుంది. 50 రూపాయలు వచ్చాయనుకోండి. అదే పాలని మీరు హోమ్ డెలివరీ కనుక చేస్తే, లేదంటే ఒక హౌసెస్కి కనుక డైరెక్ట్గా కస్టమర్కి కనుక ఇవ్వగలిగినట్లయితే 80 రూపాయలు వస్తుంది. 30 రూపాయలు మీకు ఎక్స్ట్రా వస్తుంది. ఆ 30 రూపాయలే మీకు ప్రాఫిట్. కాబట్టి ఆ విధంగా చేయగలను నేను అనేటువంటి ఆ నమ్మకం కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఈ విధంగా గేదెల డైరీ ఫామ్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ చేయగలను అనేటువంటి దానికంటే రియాలిటీలోకి వెళ్తే చాలా ఇబ్బందులు ఉంటాయండి. రియాలిటీలోకి వెళ్ళినప్పుడు మీరు సమ్టైమ్స్ వర్కర్స్ని ఎవరైతే పెడతారో వర్కర్స్ డెలివరీ చేయకుండా వాళ్ళు ఒక్కొక్కసారి చెప్పకుండానే వెళ్ళిపోవచ్చు, లేకుంటే ఆ డెలివరీ రోజు అందుబాటులో ఉండకపోవచ్చు. మీరు పూట డెలివరీ చేయవలసి ఉంటుంది హోమ్స్కి ఇచ్చేటప్పుడు. సో కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. వాళ్ళు లేకపోయినా, ఎవరైతే వర్కర్స్ ఉంటారో వర్కర్స్ లేకపోయినా కూడా మీరు చేసే విధంగా ఉంటేనే ఖచ్చితంగా మీరైతే ఈ విధంగా దీంట్లోకి వెళ్ళొచ్చు. తర్వాత ఆవుల డైరీ ఫామ్. సో ఇప్పుడు ఎక్కువగా ఆవుల డైరీ ఫామ్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఆవుల డైరీ ఫామ్ స్టార్ట్ చేసేటువంటి వాళ్ళు పాలని మాత్రం ఖచ్చితంగా మీరు హోమ్ డెలివరీ చేసేదానికి కానీ, లేకుంటే కస్టమర్కి డైరెక్ట్గా సేల్ చేసేదానికి కానీ పాసిబిలిటీస్ లేవండి ఎక్కువ. ఎందుకంటే మనం ఎక్కువ తాగేది గేదె పాలు తాగుతూ ఉన్నారు కాబట్టి ఆవు పాలు ఎక్కువ కొంటారు. ఆవు పాలు ముఖ్యంగా కొనేది ఎక్కడ, ఏదన్నా పూజ కార్యక్రమాలు ఉంటే అలాంటప్పుడు అలాంటప్పుడు ఖచ్చితంగా తెమ్మంటారు, ఖచ్చితంగా తెప్పించుకుంటారు. బట్ పూజా కార్యక్రమాలు ఇలాంటివి లేనప్పుడు ఆవు పాలని తాగరు చాలామంది. ఎవరు దాదాపుగా కనీసం ఒక 10% కూడా ఆవు పాలని తాగుతున్నారు అనేదైతే నేను నమ్మను. 10% కంటే తక్కువే ఉండొచ్చు నాకు తెలిసి. పర్టికులర్గా మా ఏరియాలో నేను చెప్తున్నా, మా లోకల్ ఏరియాలో. మీ ఏరియాలో ఎట్టుందో కూడా మీరు ఒకసారి కమెంట్ చేయండి. కాబట్టి ఆవు పాలు అయితే ఖచ్చితంగా పాల సేకరణ కేంద్రానికి పోయవలసి ఉంటుంది. నేను పర్టికులర్గా ఇక్కడ ఆవు పాలకి సంబంధించి సంగం డైరీ వాళ్ళు ప్రస్తుతం 78 రూపాయలు ఏదైతే గేదె పాలకి రేట్ ఇస్తున్నారో అదేవిధంగా ఆవు పాలకి కూడా వాళ్ళు సమ్ అమౌంట్ ఇస్తున్నారు. బట్ ఆవు పాలకు వచ్చేసరికి ఎలా అంటే వీళ్ళు ఫ్యాట్ తీసుకుంటున్నారు, అలాగే ఎస్ఎన్ఎఫ్ కూడా తీసుకుంటున్నారు. ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఈ రెండింటి బేస్డ్ మీద అయితే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. అది కూడా శాతం ఏ విధంగా వస్తుంది, జెర్సీ పాలు ముఖ్యంగా జెర్సీ మనకి ఎక్కువ శాతం వస్తుంది కంపేర్ టు హెచ్ఎఫ్ ఎక్కువ పాలు ఇస్తుంది కానీ శాతం తక్కువ వస్తుంది. జెర్సీ హెచ్ఎఫ్తో కంపేర్ చేస్తే తక్కువ పాలు ఇస్తుంది కానీ శాతం ఎక్కువ వస్తుంది. ఎస్ఎన్ఎఫ్ బాగా వస్తుంది. కాబట్టి వీటి బేస్డ్ మీద ఎంత రేటు పడుతుంది లీటర్ పాలు అనేటువంటిది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. దానికి సంబంధించి క్యాలిక్యులేషన్ కూడా మనం చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నటువంటిది మా డైరీ ఫామ్ రిలేటెడ్ గేదె పాలకి సంబంధించినటువంటి బిల్ అండి. మేము సంగం డైరీకి పాలు ఇస్తున్నాం కాబట్టి సంగం డైరీ నుంచి వచ్చినటువంటి బిల్ ఇది.
లేటెస్ట్ బిల్లు 2024 బిల్లు. ప్రస్తుతం వీళ్ళు ఇస్తున్నటువంటి కాస్ట్ వచ్చేసరికి మీకు 1 లీటర్కి 10% ఫ్యాట్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు 78 రూపీస్ ఇస్తారండి. కాబట్టి దాని ప్రకారం ఇక్కడ క్యాలిక్యులేషన్స్ అనేది మనం ఒక్కసారి చేద్దాం. అంటే ఎంత ఫ్యాట్ వస్తే ఎంత ఎస్ఎన్ఎఫ్ వస్తే దానికి ఎంత అమౌంట్ మనకు వస్తుంది అనేటువంటిది మీరు కూడా ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది కదా. అయితే నేను ఒకసారి క్యాలిక్యులేట్ చేసి మనం డైరెక్ట్గా లైవ్లో మనం చూద్దాం. ఇది వచ్చేసి గేదె పాలకి సంబంధించినటువంటిది. అలాగే ఆవు పాలు కూడా మనం చూద్దాం మనసి చూసిన తర్వాత. గేదె పాలు ఇక్కడ 6.1 ఫ్యాట్ వచ్చింది మాకు. 6.1 ఫ్యాట్. టోటల్ అమౌంట్ వచ్చేసరికి 1316 రూపాయలు వచ్చింది. ఇక్కడ డిడక్షన్స్ కూడా ఇచ్చారు, ఎస్ఎన్ఎఫ్ డిడక్షన్స్ ఇచ్చారు. కొద్దిగా ఇది ఎస్ఎన్ఎఫ్ సరిగ్గా లేదని చెప్పేసి డిడక్షన్స్ ఇచ్చారు. అయితే ఫైనల్ అమౌంట్ వచ్చేసరికి 1313.20. ఓకే, 1313.20. దీంట్లో టోటల్ లీటర్స్ వచ్చేసరికి ఎంత? 28.4 లీటర్లు. 28.4 లీటర్లు డివైడ్ చేశాను నేను. ఇప్పుడు పర్ లీటర్ అమౌంట్ మనకు వస్తుంది. పర్ లీటర్ అమౌంట్ మాకు పడింది ఇది 46 రూపీస్ 23 పైస్ ఇదైతే పడింది. అంటే 6 ఫ్యాట్ వస్తే 8.67 ఎస్ఎన్ఎఫ్ వస్తే. అలాగే అక్కడ 5.3 వచ్చింది చూడండి ఫ్యాట్. 5.3 వస్తే ఎలా ఉందనేది మనం చూద్దాం ఒకసారి. 6 నుంచి ఓవరాల్గా 8 వరకు కూడా ఫ్యాట్ వస్తే మనం కూడా జనరల్ క్యాలిక్యులేషన్ నేను చేసి చూపిస్తాను. మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫ్యాట్ని బట్టి అమౌంట్ అనేటువంటిది, అది కూడా నేను చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసరికి 500.75 వచ్చింది కదా. 500.75 డివైడెడ్ బై ఎన్ని లీటర్స్? 12.5 లీటర్స్. 12.5 లీటర్స్. అమౌంట్ ఎంత? 40.06 అంటే 40 రూపాయలు పడుతుందండి. 40 రూపాయలు వచ్చింది. అలాగే ఇక్కడ ఓవరాల్గా ఇది క్యాలిక్యులేషన్స్. మీరు ఇక్కడ ఫ్యాట్ని బట్టి అక్కడ అమౌంట్ని బట్టి మీరు కూడా ఈ బిల్లుని చూసి అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అయితే జనరల్ క్యాలిక్యులేషన్స్ మనం చేద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7 ఫ్యాట్ వచ్చింది అనుకోండి, లేదంటే ఒక 6.5 ఫ్యాట్ వచ్చింది. ఫస్ట్ 6.5 ఫ్యాట్ వచ్చింది. ఫ్యాట్ తీసుకోవాలి ఇంటూ టోటల్, అంటే 10 ఫ్యాట్ వస్తే 1 లీటర్కి ఎంత అమౌంట్ ఇస్తున్నారు? దీని ప్రకారం యాక్చువల్గా 78 రూపీస్ ఇస్తున్నారు. ఇంటూ 78. ఓకే, ఇక్కడ మీకు 507 వచ్చింది కదా. సో యాక్చువల్లీ డివైడ్ బై 100 చేయాలి, పర్సంటేజ్ చేసుకోవాలి. కాబట్టి అప్పుడు మీకు పర్సంటేజ్ చేస్తే ఏమొస్తుందంటే 50.7 వస్తుంది. అంటే 50 రూపీస్ 7 పైస్ వస్తుందండి. 6.5 ఫ్యాట్ వస్తే 50 రూపీస్ 7 పైస్ వస్తుంది, 70 పైస్ వస్తుంది. ఓకే, ఇది తర్వాత మనం 7 ఫ్యాట్తో తీసుకుందాం. ఇదే విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు రిమైనింగ్ అన్నీ కూడా. 7 ఫ్యాట్ తీసుకుంటున్నాను నేను. 7 ఇంటూ 78 ఎంత వచ్చింది? 54 రూపాయల 60 పైసలు వచ్చింది. అలాగే 7.5 ఫ్యాట్ తీసుకోండి. మీకు 7.5 ఫ్యాట్ వచ్చింది అనుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది? 7.5 ఇంటూ 78 వీళ్ళు ఇచ్చేటువంటిది ప్రజెంట్ లీటర్కి 58 రూపాయల 50 పైసలు వస్తుంది. తర్వాత 8 ఫ్యాట్ వచ్చింది అనుకోండి, మీకు 8 ఫ్యాట్ వస్తే ఎంత అమౌంట్ వస్తుంది? 8 ఇంటూ 78 62 రూపాయల 40 పైసలు వస్తుంది. ఇది గేదె పాలకి సంబంధించి మొత్తం కూడా క్యాలిక్యులేషన్ అండి. ఫ్యాట్ని బట్టి మీరు ఎంత అమౌంట్ని బట్టి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేటువంటిది. అలాగే ఇది మా బిల్ కూడా నేను మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తున్నా. దీన్ని బట్టి కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. తర్వాత ఆవు పాలుకి సంబంధించినటువంటి బిల్లు కూడా మనం ఇక్కడ చూద్దాం. ఇది ప్రస్తుతం మా డైరీ ఫామ్ లీజ్కి ఇచ్చున్నాం, మీకు తెలుసు కదా. మా డైరీ ఫామ్లో ప్రస్తుతం లీజుకి తీసుకున్నటువంటి వాళ్ళు ఆవులు తీసుకొచ్చారు. సో కాబట్టి ఈ ఆవులకి సంబంధించి మొత్తం కూడా యాక్చువల్గా వాళ్ళు తెచ్చుకుంది జెర్సీ ఆవులు, జెర్సీ క్రాస్కి సంబంధించినటువంటి ఆవులే తెచ్చుకున్నారు. ఇది అంతా పాలు కూడా మీరు చూస్తే ఇది జెర్సీ ఆవులకి సంబంధించినటువంటి పాలు, వాటి యొక్క ఫ్యాట్ అండి. హెచ్ఎఫ్ అయితే మీకు ఫ్యాట్ తగ్గుతుంది, ఇంత కూడా రాదు. ఫ్యాట్ అయితే కొద్దిగా ఇంకా తగ్గుతుంది, 3 లోపు 3.5 అలా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ బిల్లు కూడా మీరు చూడొచ్చు. ఇది కూడా డైరీ ఫామ్కి సంబంధించినటువంటిది. ఇక్కడ రేట్ కూడా ఇచ్చారు 281 రేటు. దాని ప్రకారంగా వీళ్ళు ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అయితే 4 ఫ్యాట్ వచ్చి ఎస్ఎన్ఎఫ్ 9.05 వస్తే ఎంత అమౌంట్ వచ్చింది అనేటువంటిది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 614.74 వచ్చింది కదా. 614 రూపాయల 74 పైసలు డివైడెడ్ బై టోటల్ లీటర్స్ ఎన్ని? 16.7 లీటర్స్. ఎంత పడింది? 36 రూపాయల 81 పైసలు పడింది.
అలాగే ఇక్కడ హయ్యెస్ట్ మీరు చూస్తే 4.8 ఫ్యాట్ కూడా వచ్చింది. 4.8 ఫ్యాట్, తర్వాత ఎస్ఎన్ఎఫ్ వచ్చేసరికి 9 వచ్చింది. దీనికి ఎంత అమౌంట్ వచ్చిందో మనం చూద్దాం. అంటే హయ్యెస్ట్ అమౌంట్ అనేటువంటిది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇక్కడ దీన్ని బట్టి. కాబట్టి ఇక్కడ 4.8 అంటే 1078.03 అండ్ ఆ రోజు పంపించింది టోటల్ ఎన్ని లీటర్లు, 27.8 లీటర్లు. 27.8 లీటర్లు చూసారా, ₹38.77 పడింది. ₹38.77. అలాగే లీస్ట్ కూడా ఒకసారి మనం చూద్దాం. 3.9, 3.8, 3.7 ఫ్యాట్ వచ్చింది. లీస్ట్ మనం చూస్తే ఇక్కడ 3.7, 3.8, 3.5 వచ్చింది లీస్ట్. ఓకే 3.5 తీసుకుందాం. 3.5 వచ్చి ఫ్యాట్, అలాగే ఎస్ఎన్ఎఫ్ 9.06 వస్తే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేటువంటిది ఇక్కడ చూద్దాం. 3.5 ఆ రోజు అమౌంట్ వచ్చింది 945.34 డివైడెడ్ బై 26.7 లీటర్స్. 26.7 లీటర్స్. ఇక్కడ మీరు చూస్తే ₹35.40. ఓకే, యావరేజ్గా మీరు తీసుకుంటే ఇదే విధంగా మీరు కనుక ఫ్యాట్ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయగలిగితే మీకు పడేటువంటి అమౌంట్ యావరేజ్గా వచ్చేటువంటిది ఆవుల డైరీ ఫామ్ రన్ చేసేటువంటి వాళ్ళు ₹35 నుంచి ₹36 వరకు యావరేజ్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్నటువంటి రేట్ల ప్రకారంగా. కాబట్టి దీన్ని బట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చండి. ఓకే, అయితే ఇక్కడ ఆవుల డైరీ ఫామ్ మీరు పెట్టాలంటే మాత్రం తప్పనిసరిగా ఒక్కొక్క ఆవు మినిమం 8 లీటర్లు పాలు ఇచ్చే విధంగా తెచ్చుకోండి. ఇదైతే నా సజెషన్. యాక్చువల్గా మీరు 10 లీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఆవులు కొనుక్కుంటే అప్పుడు మీరు డైరీ ఫామ్లోకి వచ్చేసరికి డెఫినెట్లీ 1-2 లీటర్లు తగ్గినా కానీ 8 లీటర్లు అయితే ఖచ్చితంగా ఇస్తాయి. కాబట్టి ఆ కెపాసిటీతో మీరు 1-2 రోజులు చెక్ చేసుకొని పాలు తీసి అప్పుడు తెచ్చుకోండి. అది చాలా ఇంపార్టెంట్. అలాగే మేము 8 లీటర్లు పాలు ఇచ్చేటువంటి ఆవులు కదా ఇవి, ఎక్కువ రేటు పెట్టవచ్చు అనేటువంటి దాన్ని మాత్రం చేయొద్దు. ఎక్కువ రేటు కూడా పెట్టొద్దు. కాబట్టి అక్కడ రేటు కూడా మీరు చూసుకొని రేటు తక్కువకు వచ్చే విధంగానే కొనుగోలు చేసుకుంటే చాలా బెటర్. అండ్ ఇక్కడ ఆవుల డైరీ ఫామ్ పెట్టడం ఈ విధంగా మనకి రేట్లు వస్తే కూడా డెఫినెట్లీ మనకి గిట్టుబాటు అవుతుంది. పాలు కనుక 8 లీటర్లు కనుక మీరు తీయగలిగితే. అలాగే ఇక్కడ మీకు ఏంటంటే మీరు గేదెల పాలు అయితే డెఫినెట్లీ డైరీకి పంపిస్తే డెఫినెట్లీ వాటిల్లో మనకి అంత లాభం రాదండి. ఎందుకంటే గేదెలకి ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి పాలు కూడా అవి తక్కువ ఇస్తాయి. కాబట్టి అంత గిట్టుబాటు కాదు. అవి మనం ఏంటంటే ముఖ్యంగా కస్టమర్కి డైరెక్ట్గా సేల్ చేసుకునే విధంగా చూసుకోవాలి. అయితే వీటికి వచ్చేసరికి మాత్రం మీరు డైరెక్ట్గా డైరీ ఫామ్స్కే పంపించవచ్చు. అంటే మిల్క్ చిల్లింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, వాటికి సంఘం కానీ హెరిటేజ్ కానీ ఇలాంటి వాటికి పంపించేస్తే సరిపోతుంది. మీకు ఇక్కడ కష్టం కూడా చాలా వరకు తగ్గుతుంది. అంటే మీ కస్టమర్కి తీసుకెళ్ళి ఇవ్వాలి, లేకుంటే ఒక పాయింట్ పెట్టి అక్కడ నుంచి సేల్ చేయాలి. ఇలాంటి కష్టాలు కూడా దీంట్లో కొద్దిగా తగ్గుతాయి. దానికి తగ్గట్టుగానే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. కానీ అవి మనం తర్వాత ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఇది ఓవరాల్ కంపారిజన్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్, అలాగే ఎవరైతే ఈ డైరీ రంగంలోకి రావాలనుకుంటున్నటువంటి యువత ఉన్నారో, అలాగే డైరీ ఫామ్ రీసెంట్గా స్టార్ట్ చేసినటువంటి యువత ఉన్నారో వాళ్ళకి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ డైరీ ఫామ్స్లోకి వచ్చేటప్పుడు మనకి రియాలిటీ వేరే ఉంటుంది, మన ఆలోచనలు వేరే ఉంటాయి, మనం ఆలోచించి వచ్చేది అప్పుడు వేరే ఉంటుంది, అక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ వేరే ఉంటుంది. మనమైతే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రియాలిటీ తెలియచేయాలనే నేను ప్రయత్నిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.